యెమెన్లో ఓ హత్యా నేరంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయ నర్స్ నిమిషా ప్రియకు ఆ దేశ అధ్యక్షుడు మరణశిక్ష ఖరారు చేశారు. అయితే ఈ హత్యా నేరంపై దాదాపు 2017 నుంచి ఆమె యెమెన్ జైల్లో మగ్గుతోంది. కొన్ని నెలల్లోనే ఆమెకు మరణశిక్ష అమలు చేయనున్నారు. అయితే ఈ నిమిష ప్రియ ఎవరు? ఈ కేసేంటి? నిమిష ప్రియ నర్సు కోర్సు పూర్తి చేసిన తర్వాత 2008లో యెమెన్ వెళ్లి అక్కడే ఉద్యోగంలో చేరింది. 2011లో కేరళకొచ్చి థామస్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఆమె యెమెన్లో ఓ క్లినిక్ తెరవాలి అనుకుంది. కానీ ఆ దేశ నిబంధనల ప్రకారం స్థానిక వ్యక్తి వ్యాపార భాగస్వామ్యంతోనే అది సాధ్యమవుతుంది. దీంతో అక్కడి తలాల్ అదిబ్ మెహదీ అనే వ్యక్తిని నిమిషా థామస్ జంట తమ వ్యాపార భాగస్వామిగా చేసుకుని అల్లమన్ మెడికల్ కౌన్సిల్ సెంటర్ను ప్రారంభించారు. ఆ తర్వాత తమ కుమార్తెకు సంప్రదాయ వేడుకల కోసం భారత్ వచ్చిన ప్రియా అది ముగియగానే తిరిగి యెమెన్ వెళ్లిపోయింది. ఆమె భర్త, కుమార్తె మాత్రం కేరళలో ఉండిపోయారు. మెహదీ దీనిని అదునుగా భావించి ఆమె నుంచి డబ్బు లాక్కోవడంతో పాటు వేధించినట్లు ప్రియా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆమెను తన భార్యగా మెహదీ చెప్పుకోవడం మొదలుపెట్టి పాస్పోర్ట్, ఇతర పత్రాలన్నీ లాక్కున్నాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. చివరికి ఆమెను కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనీయలేదు. 2016లో అతడిపై నిమిష పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. కానీ వారు ఆమెను పట్టించుకోలేదు. దీంతో 2017లో మెహదీకి మత్తుమందిచ్చి అతడి వద్దున్న తన పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకోవాలని భావించింది. కానీ ఆ డోసు ఎక్కువవడంతో అతను చనిపోయాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఓ వాటర్ ట్యాంక్లో పడేసింది. చివరికి అక్కడి నుంచి సౌదీకి వెళ్లిపోతుండగా సరిహద్దుల్లో ఆమెను అరెస్ట్ చేశారు. మృతుడి కుటుంబానికి కొంత మొత్తం పరిహారం చెల్లిస్తే నిందితుల్ని క్షమించి వదిలేసే అవకాశం యెమెన్లో ఉంది. దీంతో నిమిషా కుటుంబం దాదాపు $40,000 అంటే 34 లక్షల రూపాయల్ని మెహదీ కుటుంబానికి ఇచ్చేందుకు సమీకరించింది. అయితే బాధితుడి కుటుంబంతో చర్చలు జరిపేందుకు ఇంకో $20,000 డిమాండ్ చేశారని నిమిషప్రియ వాళ్ల తల్లి ఆరోపిస్తోంది. దీంతో చర్చలు మధ్యలోనే ఆగిపోయాయి. అప్పటి నుంచి కేసు నడుస్తూనే ఉంది. ఇక డిసెంబర్ 30వ తేదీ నిమిషకు యెమెన్ దేశాధ్యక్షుడు రషీద్ అల్ అలమీ మరణశిక్ష ఖరారు చేశారు. అయితే తాజాగా ఈ అంశంపై విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ స్పందించారు. ప్రియాను కాపాడేందుకు ఆ కుటుంబం పడుతున్న శ్రమను అర్థం చేసుకోగలను అన్నారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తోందంటూ చెప్పుకొచ్చారు.